ఆ పడిపోయినవి మళ్ళీ తిరిగి మరలా కట్టబడాలి అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి మనము క్షమాపణ అడగాలి, ప్రాధేయపడాలి. దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగి ప్రాధేయపడ్డప్పుడు పడిపోయిన మన గోడల్లో తిరిగి మరలా దేవుడు కడతాడు. అంటే తీసివేసిన ఆ కాపుదల, తీసివేసిన ఆ కంచె మళ్ళీ మనకు, మన కుటుంబానికి, మనకు కలిగిన సమస్తానికి వేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను జాగ్రత్తగా పరిశీలించేద్దాం. ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ప్రవక్త ద్వారా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశముతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1వ వచనం 32వ అధ్యాయం ద్వితోపదేశ కాండం. ఒక్కరు చదవండి. ఆకాశ మండలమా సెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. చాలు చాలు, నా నోటి మాట వినుము. చూసారండి, ఆకాశ మండలమా అంటున్నాడు, భూమండలమా అంటున్నాడు, ఆలకించుము అంటున్నాడు. నా నోటి మాటలు నువ్వు ఆలకించుము అంటున్నాడు. అంటే దేవుడు ఏదో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఆకాశానికి, భూమి మీద ఉన్న మనకును తన యొక్క విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏవి తెలియచేయాలనుకుంటున్నాడంటే, నీ గోడలు పడిపోవటానికి కారణం, నీ ప్రాకారాలు పడిపోవటానికి కారణం, నీవు శ్రమ పాలవటానికి కారణం, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నన్ను విడిచిపెట్టావు, సోమరితనములోకి వెళ్ళిపోయావు, అశ్రద్ధ చేస్తూ ఉన్నావు, నన్ను, నా నామాన్ని నిర్లక్ష్య పెడతా ఉన్నావు. కాబట్టి భయంకరమైన శ్రమకు, భయంకరమైన శోధనకు నువ్వు గురి కాబోతున్నావు అనే విషయాన్ని ఇక్కడ తన ప్రజలకు తెలియచేయటానికి ఆకాశ మండలమా ఆలకించు అంటున్నాడు, ఓ భూమండలమా ఆలకించు అంటున్నాడు. మనం చూస్తాం కదండి, దేవుని యొక్క వాక్యములో ఒకసారి ఉంటుంది, ఆకాశమా ఆలకించుమో, ఓ భూమి సెవియొగ్గుమో, నేను పిల్లలకని గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, తిరుగుబడి ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారని యెషయా ప్రవక్త ద్వారా కూడా తెలియజేస్తాడు ఈ మాటలో. మనము దేవునికి తిరుగుబాటు ఎప్పుడు చేస్తాము, దేవునికి వ్యతిరేకులుగా మనం ఎప్పుడు మారతాము అంటే దేవుడు వద్దన్న పనిని చేసినప్పుడే కదండి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించినప్పుడే కదండి. శ్రమలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి, శోధన కూడా అలాగా అప్పుడే స్టార్ట్ అవుతాయి. ప్రేమన బిడ్డలారా, శ్రమల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుడు మనం పరీక్షించే శ్రమ ఒకటి ఉంది, కానీ చేతులారా మన చేతులతో మనం చేసుకుని తెచ్చుకున్న శ్రమ కూడా ఒకటి ఉంటుంది. శ్రమల్లో 2 రకాలు ఉన్నాయి. ఏబుకు వచ్చిన శ్రమ ఎలాంటిది? తన చేతులారా చేసుకున్నదేనా? కాదు. సాతానుడు దేవుని పరీక్షలో వచ్చిన శ్రమ అది. మరి నయోమికి వచ్చిన శ్రమ, హలో మిమ్మల్ని అడుగుతా, నయోమికి వచ్చిన శ్రమ ఎవరిది? ఆమె చేతిలో రావం చేసుకుంది. ఎలా? దేవుని మార్గమును, దేవుని సన్నిధిని, దేవుని ప్రజలను విడిచి వెళ్ళి శ్రమ తెచ్చుకుంది. శ్రమల్లో 2 రకాలు ఉన్నాయని చెప్పాను. అందుకే మనం చేతులతో మనం తెచ్చుకునే శ్రమ ఉంది, దేవుడు ఒకవేళ మనల్ని పరీక్షిస్తే ఆ పరీక్ష శ్రమ ఉంది. ఆ శ్రమలో కూడా దేవుడు గెలిచే మార్గాన్ని ఏం చేస్తాడంట? మనకు చూపిస్తాడు. ప్రేమ బిడ్డలారా, అందుకని ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తే యూదా ప్రజలు చేసిన పొరపాటు ఏంటో చూడండి. వాళ్ళ ప్రాకారాలు పడిపోవటానికి, వారు గోడలు పడిపోయి వారికి వచ్చిన శ్రమకు కారణం ఎవరో చూద్దాం రండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలండి. జాగ్రత్తగా కొన్ని విషయాలు నేర్చుకుని త్వరగా మనం ముగిచేద్దాం. 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలనే నీకు నీవే ఈ బాధను కలుగజేసుకుంటేవి కదా. ఎవరంటున్నారు ఈ మాట? ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాటలో?
యూదా ప్రజలతో అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రవక్త ద్వారా. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా, చక్కనైన ఆలోచన చెప్పి మంచి మార్గములో నిన్ను నడిపించుచూ ఉండగా, మేలు కలిగే మార్గములో నడిపించుచుండగా, నెమ్మది కలిగే మార్గములో నడిపించుచుండగా, నీకు నీవే ఆయనను విసర్జించి దేవునికి వ్యతిరేకమైన మార్గములలోకి నువ్వు వెళ్ళిపోయావు. కాబట్టి నీకు నీవు బాధను కలుగు చేసుకుంటేవి కదా అంటున్నాడు. ఎవరు తెచ్చుకున్నారంటండి బాధ? నీకు నీవే బాధను కలుగు చేసుకుంటేవి కదా అన్నాడు. ఇదే ఇర్మీయా గ్రంథంలో అంటాడు కదండి, 6వ అధ్యాయం 16వ వచనములో ఒక మంచి మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయం 16వ వచనములో చదువుతల్లి. యెహోవా ఇలాగు చలవిచ్చుచూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడు, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది. అంటే వీళ్ళని ఏ మార్గములో నడిపించాడో? మేలు కలిగే మార్గములో, నెమ్మది కలిగే మార్గములో నడిపిస్తే వీళ్ళు దేవుని విసర్జించి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు తెచ్చుకొని బాధపడతా ఉంటే అప్పుడు ప్రవక్త అంటున్నాడు, దేవుడు నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటేవి కదా. ఇప్పుడు చదవండి 18వ వచనంలో అంటున్నాడు, ఇర్మీయా 2:18 అంటున్నాడు, నీవు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గంలో నీకేమి పని ఉంది? హలో, వింటున్నారా? ఐగుప్తి మార్గములో నీకేం పని? ఐగుప్తి నుండి నిన్ను ఎక్కడ తీసుకొచ్చానో, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి, కానానికి తెచ్చాను కదా. మళ్ళీ ఆ పాత రోత జీవితానికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ కష్టాలు పడుతూ ఉంటే మీరు మొర్ర పెట్టుకుంటే కదా నేను అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాను కదా. ప్రభువా మేము బాధలో ఉన్నామయ్యా, ప్రభువా మేము శోధనలో ఉన్నామయ్యా, మమ్మల్ని బహు బాధ పెడుతున్నారు తండ్రి, మమ్మల్ని విడిపించంటేనే కదా నా మోషేని పంపించి మిమ్మల్ని విడిపిస్తుంది కదా. మళ్ళీ నీ ఆలోచనలు, నీ మనసులు విడిచిపెట్టిన దాని వైపు ఎందుకో, వదిలి వచ్చిన దాని వైపు నీకెందుకో? ఈరోజు కూడా చాలామంది ఇంతకు ముందు ఏదైతే ఉందో, వారికి శ్రమలకు ఏదైతే కారణమైందో వాటిని విడిచిపెట్టారో మళ్ళీ అదే వైపు మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా! శ్రమలు రావటానికి కారణం అదే. దేవుడు బంధకాలలో నుండి విడిపిస్తే, పాపమని ఊబిలో నుండి విడిపిస్తే, నాశనకరమైన గుంటలో నుండి నిన్ను విడిపిస్తే, సమాధానమును నీకు కలుగు చేసి, నెమ్మదిని కలుగు చేసి, ఆరోగ్యాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నీకు రెట్నిచ్చి, బానిసత్వంలో నుండి నిన్ను స్వతంత్రులుగా చేస్తే, మళ్ళీ అదే కావాలని దేవుని విడిచిపెట్టి ఆ మార్గంలోకి వెళ్ళిపోతే ఏమనుకోవాలి? మోషేనన్నారంట, ఆయన మన్నాను కురిపిస్తే, పూరేడి పిట్టలు కావాలంటే పూరేడి పిట్టలు పెట్టి ఆహారం పెట్టేస్తే, ఇంతగా ఇశ్రాయేలు ప్రజల్ని అంతగా జాగ్రత్తగా దేవుడు ఏది కావాలో అది ఇచ్చి చక్కగా ఎండదెబ్బ తగలకుండా, రాత్రి ఏమో మేఘస్తంభమై, పగలేమో మేఘస్తంభమై, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా ఉండి వారిని ఆ విధంగా కాపాడుకుంటూ వస్తే వాళ్ళు అన్నారంట, వాడు కొట్టినా తిట్టినా పర్లేదు కానీ మాకు మంచి కూరగాయల భోజనం పెట్టినాడని ఐగుప్తుల గురించి పొగుడుతున్నారంట వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఇదేం కర్మండి? వీళ్ళని ఏ స్థితిలో ఉంచాడు? దేవదూతలే తినే ఆహారాన్ని పెట్టాడు. మన్నా అంటే మాటల, దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. మాకు ఈ నోరు సవ్వబడిపోయింది, మన్నా తిని నోరు సవ్వబడిపోయింది అంటే పూరేడు పిట్టలను పెట్టి చికెన్ మటన్ పెట్టేశాడండి పాపం దేవుడు. అయినా వాళ్ళ మనసు ఎక్కడుందంటే ఇంకా ఐగుప్తి మీద, ఐగుప్తి కార్యాల మీదనే ఉంది. ఈరోజు దేవుడు నిన్ను పాపం అనే బంధకాల నుండి, శాపం అనే బంధకాల నుండి, అప్పులనే బంధకాల నుండి, అనారోగ్య బంధకాలలో నుండి, సమస్తములో నుండి, నెమ్మది లేని, మనశ్శాంతి లేని స్థితిలో నుండి నీకు నెమ్మదినిచ్చి, శాంతినిచ్చి, సమస్తనిచ్చి, సమృద్ధి ఇచ్చిన దేవుడిని మర్చిపోయి మళ్ళీ ఏ మార్గంలోకి వెళ్తున్నారంటే వీళ్ళు? చదవండి ఆ మాటను 18వ వచనంలో, నీవు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గంలో నీకేమి పని ఉన్నది? ఎక్కడా? నీకేం పని అక్కడ? నినివేకి వెళ్ళరా బాబా అంటే ఈయన ఎటు వెళ్తున్నాడు? అక్కడేం పనింది నీకు? మరి
ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్తాడు ఆయన జవాబు? అయ్యా నా సేవకుడా, నా పాస్టర్ గారు, నేను బొమ్మంది నేను నినివేకి, నువ్వు తరిశీసుకు వెళ్తున్నావు, నీకు ఆడేం పని ఉంది? నీకు ఆడేం పని ఉంది చెప్పు, అసలుకి ఏం పని ఉంది నీకు? అసలు నీ పని ఎక్కడా? నేను చెప్పిన పని ఏంటి? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి? కొన్నిసార్లు మనం వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాను తెలుసా? అక్కడ నీకేం పని? ఏం లేదన్నా, చూద్దామని వెళ్ళాను అక్కడికి. చూస్తావా? వాళ్ళు ఎట్ట ఎగురుతారు, వాళ్ళు ఎట్ట చూస్తారు, కాస్త చూద్దామని వెళ్ళాను. అక్కడ నీకు అసలు ఏం పని అంటున్నాడు దేవుడు. అసలు నీకు అక్కడ ఏం పని? నీకు పని ఉందా అక్కడ ఏమన్నా? చెప్పండి ప్రేమలోళ్ళు, అక్కడ నీకేం పని? అదే మాట అడుగుతున్నాడు యోధా ప్రజలతో. ఏమంటున్నాడు చూడండి అమ్మా, ఏమంటున్నాడు రా? 18 వచ్చింది చదువురా మళ్ళీ. ఇప్పుడు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గములో నీకేమి పని ఉన్నది? నీకేం పని ఉన్నది? ఆ నీళ్లు తాగటానికి అవసరం ఏమింది? జీవజలపు ఊటనైనా నేనుండగా, జీవజలపు ఊటనై నేనుండగా ఆ నీళ్లు తాగటానికి నీకేం పని? అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అందుకే నీ బాధకు, ఈ శ్రమకు నీవే కారణం. జీవజలపు ఊటనైన నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారట? నెక్స్ట్ ఏమంటున్నాడు చదువునానా? అస్సూర్ మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకున్నటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడో. నిన్ను ఏ మార్గములో దేవుడు నడిపిస్తున్నాడో ఆ మార్గమును విడిచి పక్కకు తొలగిపోతే మనకు శ్రమ. ఆలోచించండి, ఏ సన్నిధిలో, ఏ మందిరంలో నిన్ను నడిపిస్తున్నాడో ఆ మందిరాన్ని, ఆ సన్నిధిని విడిచిపెట్టి వెళితే నీకు శ్రమ. ఏ కాపరికి నిన్ను బాధ్యతగా అప్పగించాడో ఆ కాపరి యొద్ద నుండి తొలగిపోతే అది నీకు శ్రమ. ఎవరికి అప్పగించాడో ఆత్మలను వారి దగ్గరే ఉండాలి, అవునా కాదా? చెప్పండి ప్రేమ బిడ్డలారా. అలాగనే నా మార్గములో మీరు నడుచుచుండగా ఆ మార్గములు ఎందుకు నువ్వు విడిచి వెళ్ళావు? ఐగుప్తీయులు నీళ్లు తాగుటకు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతా ఉన్నాడండి. దేవుని విసర్జించావు గనుక నీ బాధకు, నీ శ్రమకు నీవే కారణము అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి శత్రువులుగా ఉన్నా పర్లేదు కానీ, ఎవరికి మనం విరోధులుగా ఉన్నా పర్లేదు కానీ, దేవునికి మాత్రము శత్రువులుగా, విరోధులుగా మారకూడదు. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా, ఈ లోకతో స్నేహము, చెప్పండి, ఈ లోకముతో స్నేహం చేసేవారు దేవునికి ఏమయ్యారంట? శత్రువులు అవుతారు. ప్రేమ బిడ్డలారా, ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన సుఖభోగాల కొరకు, ఈ లోక సంబంధమైన ఆనందాల కొరకు, ఈ లోక సంబంధమైన కార్యకలాపాల కొరకు, వాటి కొరకు దేవుని విసర్జించి, దేవుని పక్కన పెట్టి వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఒక గెహాజీలాగా పరుగులు తీస్తూ ఉన్నారు. ఒక తప్పుపోయిన కుమారులా పరుగులు తీస్తున్నారు. ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. గెహాజీ దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఇచ్చే ఎండి బంగారాల కోసం పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వెనక స్నేహితుల మాట విని లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఏం తెచ్చుకున్నాడు? పందులు తినే పొట్టు తినే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఆలోచించండి, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధమైన కార్యములు చేయడానికి మనం పరుగెత్తుతున్నట్లయితే అంత ధైర్యం చేయొద్దు. మంచిది కాదు, అది నీకు మంచిది కాదు, నీకు మేలు కాదు, నీ కుటుంబానికి మేలు కాదు, నీకు క్షేమము కాదు. నీ ప్రాకారాలు పడిపోతాయి, జాగ్రత్త. నీ గోడలు పడిపోతాయి, జాగ్రత్త. దేవుని కాపుదల తొలగిపోతుంది, జాగ్రత్త. దేవుని యొక్క కృప తొలగిపోతుంది, జాగ్రత్త. దేవుని సన్నిధి నీతో రాకుండా ఆగిపోతుంది, జాగ్రత్త. సంసోను దెలీలా దగ్గరికి పరిగెత్తుతున్నప్పుడు ఏం పోయింది చెప్పండి? దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని కాపుదల పోయింది. చచ్చిన కుక్క వలె మారిపోయాడు. సింహములా ఉండాల్సిన వాడు, దేవుని నామాన్ని మహిమపరచాల్సిన వాడు, గణపరచాల్సిన వాడు చివరికి ఏమైపోయాడయ్యా అంటే
ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ గోడలు మరలా తిరిగి కట్టబడాలంటే మళ్ళీ తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు మనం తిరిగి రావాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మంచి మాటను ద్వితోపదేశకాండంలోనే 31వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట తెలియజేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనిద్దాం రండి. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనెను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య పోయినందునే కదా ఈ కీడు మనకు ప్రాప్తించిననుకుందురు. చూసారా ప్రేమలారా, మన దేవుడు మన మధ్య లేకపోవటం వలనే కదా, మన దేవుణ్ణి మనం విడిచిపెట్టడం వలనే కదా ఈ కీడు ఈ శ్రమలో ప్రాప్తించనని ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారంట. ప్రేమ బిడ్డలారా, హల్లెలూయా. ఆలోచించండి, దేవుడు నిన్ను నడిపించుచున్న మార్గంలో నుంచి నువ్వు తొలగిపోవటానికి ప్రయత్నమో చేయొద్దు, దేవుని విడిచిపెట్టే ప్రయత్నమో చేయవద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యమో చేయవద్దు, దేవుని కోపమును కలిగించే పనులు చేయొద్దు. దేవుడు సంతోషించి ఆనందించే కార్యాలలోనే మనం పాలు పంపులు పొందుకోవాలి. దేవుడు దుఃఖపడి బాధపడి వేదన పడే కార్యాలలో మనం పాలు పంపులు పొందకూడదు. గొడగడిగా చప్పట్లో ప్రేమైన దేవుని సంఘమా, దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయొద్దు, దేవునికి విరోధమైన మార్గంలో నువ్వు నడవద్దు, దేవునికి వ్యతిరేకమైన పనులలో నీవు పాలు పంపులు పొందొద్దు. ఏముందిలేనా, చూడటమే కదా, ఏముందిలేనా అని అనుకుంటే అది ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత దుఃఖం, ఎంత బాధ కలుగుతుందో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో మనం వెళ్ళటం వలనే మన ఇంటికి శోధన కానీ శ్రమలు కానీ రావటానికి అవకాశం ఉంది. ప్రేమ బిడ్డలారా, మనమే శ్రమకు కారణం, మనమే శోధనకు కారణం. ఆలోచించండి, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అయితే ఈ శ్రమ రావటానికి కారణం, ఈ శోధన రావటానికి కారణం దేవుడు మన మధ్య లేకపోవటం వలనే అన్నాడు కదండి. దేవుడు మన మధ్య లేకపోవటం వలన ఈ శ్రమ ఎందుకు వచ్చింది అంటే, కంచె లేదట, గోడ లేదట, కంచె లేదట, గోడ లేదట. ఈ కంచె ఈ గోడ లేకపోవటానికి కారణం ఏమిటట? సోమరతనం వచ్చిందంట. చూద్దాం రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనం. త్వరగా మనం ఈ మాటలు నేర్చుకుందాం ప్రేమ బిడ్డలారా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, తను హత్తుకున్నావయ్యా, తో నన్ను క్షమించినావు, నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. 5వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను అన్నాడండి. దాని గోడ, కంచె గోడ దేనికి సాదృశ్యంగా ఉంది?
కాపుదలకు సాదృశ్యంగా ఉంది. యెరికో పట్టణాన్ని కాపాడటానికి యెరికో వాళ్ళు ఏం కట్టుకున్నారంట? గోడను కట్టుకున్నారు, ఎత్తైన గోడను కట్టుకున్నారు. ఎందుకు ఆ గోడను కట్టుకున్నారో తెలుసా? శత్రువులు ఏ టైంలోనైనా వారి మీదకి వచ్చి దాడి చేయకుండా ఉండాలని చుట్టూ గోడ కట్టేశారు. దేవుడేమో మిమ్మల్ని, ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను, మీరు వెళ్ళండిరా బాబు అన్నాడు. వాళ్ళు ఏమైపోయారు? యెరికో పట్టణస్థులంతా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ విస్తారమైన పాపములో మునిగి తేలుతూ ఉంటే దేవుని ప్రజలకు ఆ పట్టణాన్ని అప్పగించే సమయంలో ఆ గోడ పడిపోవటానికి ఏం చేశాడంట? 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బోరలు ఓదగా ఆ గోడలు కుప్పకూలిపోయాయంట. ఒక్కొక్క గోడ వచ్చేసి ఎంత ఎడల్పు ఉంటుందో తెలుసా? మన మందిరం ఎంత ఎడల్పు ఉందో అంత ఎడల్పు ఉంటుందంట. ఎడల్పే. ఇంకా హైట్ ఎంత ఉందో ఒకసారి మీరు గమనించండి. అంటే ఒక వ్యక్తి ఆ గోడ ఎక్కలేడు, ఆ గోడ దాటి లోపలికి రాలేడు. మరి వాళ్ళు ఎట్లా వస్తారనంటే వారికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర పెద్ద ఒక గేట్ లాంటిది లేదా ఒక ద్వారం దగ్గర సైనికులు ఉంటారు. ఆ లోపలికి రావాలన్నా పోవాలన్నా పర్మిషన్ ఉంటుంది. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. అలాంటి గోడలు కట్టబడిన గోడలు ఏమైపోయాయంట? దేవుడు కట్టిన ఆ ప్రాకారం ఏమైపోయిందో పడిపోయిందట. ఇప్పుడు చెప్తా వినండి. నయోమిని దేవుడు మంచి మార్గములో మంచి త్రోవలో నడిపిస్తూ ఉంటే ఆమె దేవుణ్ణి విడిచిపెట్టి కరువు వచ్చిందని బ్రతకలేనేమోనని చెప్పి మోయాబి ప్రాంతానికి, మోయాబి దేశానికి వారితో కలిసి సాంగత్యము చేస్తూ వారి పిల్లల్ని వివాహం చేసుకొని, వారి పిల్లల్ని వివాహం చేసుకొని అక్కడ జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి సోమర్తనంలో మారిపోయిందండి. మీకు విషయం చెప్పనా? ఎంతగా ప్రార్థన చేసుకునే వాళ్ళైనా ప్రార్థనా పరులతో సహవాసం కాకుండా ఇంకెవరితోనే సహవాసం చేస్తే ఆటోమేటిక్గా గంటల తరబడి ప్రార్థన చేసే ఏమో ముచ్చట్లో పడిపోయి రోజు రోజుకి ఆమె ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. హల్లెలూయా గట్టిగా. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు వద్దు అన్నాడు. హల్లెలూయా. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ప్రయత్నం చేయండి. ఒంటరిగా గడిపితేనే దేవునితో గడుపుతున్నావు నువ్వు. ఎక్కువగా ప్రజలతో గడపడానికి వారితో కాసేపు కూర్చొని మాట్లాడొద్దాం, వీరితో కాసేపు కూర్చొని మాట్లాడొద్దాం అనుకుంటున్నావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వేమైపోతావంటే నీకున్న జీవితంలో నీకున్న ఆత్మీయతను కోల్పోయి నీవు సోమర్తనంలోకి వెళ్ళిపోతావు. ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. దేవునితో ఎక్కువ గడిపే సమయం తగ్గిపోతుంది. దేవునితో గడిపే సమయం తగ్గిపోతుంది. మనుషులతో గడిపే సమయం ఎక్కువైపోతుంది. మనుషులతో ఎక్కువ సమయం గడిపేస్తే అది ఆశీర్వాదం కాదు, అది శాపము. దేవునితో గడిపితే ఆశీర్వాదము. కొడుగడిగా చప్పట్లో ప్రేమ పడ్డారు. సోమరితనంగా మారిపోయింది నయోమి. దేవుడు మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరితో కలిసిందండి? కలవటమే కాక వారి పిల్లలను వివాహం చేసుకోవటం కూడా చేసిన పొరపాటు. దేవుడు చెప్పలేదా? చెప్పాడు. వద్దమ్మా, ఎవరితో మీరు సన్నిహితంగా ఉండాలి, ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎవరి పిల్లలు మీరు వివాహం చేసుకోవాలి అని ముందుగా అన్ని విషయాల్లో చెప్పేశాడు. తెలియదేం కాదు. తెలిసి కూడా చేసే పొరపాటును దేవుడు క్షమించడు. తెలియక చేస్తే క్షమాపణ ఉంది. కొడుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, తెలిసి కూడా చేసే పాపానికి క్షమాపణ ఉండదు. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే, తప్పులు ఏమైనా ఉంటే క్షమించే అవకాశం ఉందేమో కానీ తెలిసి చేస్తే క్షమాపణ ఉండదు. మనకు తెలుసు కొన్ని విషయంలో ఏంటి, సినిమాలు చూడకూడదని మనకు తెలుసు, సీరియల్ చూడకూడదని మనకు తెలుసు, అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు, ఇతరుల మీద సాడీలు చెప్పకూడదని మనకు తెలుసు. తెలిసి కూడా మనం కొన్ని చేస్తూ ఉంటాం. కానీ తీర్పు ఇప్పుడు లేదనుకోండి, తర్వాత ఉంది. శిక్ష ఏమంటే రాలేదనుకోండి, తర్వాత ఉంది. అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఏమంటాం చెప్పండి? వెంటనే శిక్ష ఎందుకు రాదయ్యా అంటే కాయ పండాలి కదండి, పండితేనే కదా రాలేది. మన పాపం కూడా పండాలి. అప్పటిదాకా దేవుడు వెయిటింగ్లో ఉంటాడనమాట. ఆలోచించండి పని బిడ్డలారా. వెంటనే శిక్ష ఎవరికి రానివ్వడు దేవుడు. అందుకని ఇది సులువుగా తీసుకొని దేవుడు నన్ను ఎంత చేసినా ఏమంటలేదే, నేను ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏ పాపం చేసినా, ఏ పొరపాటు చేసినా నన్ను దేవుడు శిక్షించలేదే, నన్ను కొట్టట్లేదే, నన్ను తిట్టట్లేదే, నాకు మీదకి ఏ రోగం రానిలేదే, ఏ జబ్బు రానిలేదే, ఏ మరణం రానిలేదు అనుకుంటాం మనం. పొరపాటు. టైం కోసం వెయిటింగ్లో ఉన్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని కొన్నిసార్లు అంటాడు, నా కోపము నీ యొద్దకు రాకమునిపే జక్కైన అదే అన్నాడు, త్వరగా దిగిరా, నేను ఏంట ఉండవలసి వచ్చింది. ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? ఇంకా అయిపోయింది.
చూసా ఇంకా కొట్టివేయడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు కొట్టివేయబడటం నాకు ఇష్టం లేదు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను కాబట్టి నువ్వు త్వరగా రా అన్నాడు. వెంటనే చెట్టు దిగి త్వరగా దిగి వచ్చేసేసాడు. త్వరగా దిగి రావటమే మనకున్న చెడు కార్యాలను విడిచిపెట్టి దేవుని యొద్దకు రావటం. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ వెళ్ళారా. సంఘమా, క్రీస్తు సంఘమా, విమోచన గానములతో విశ్వాసముతో సాగిపోదుము. సంఘమా, క్రీస్తు సంఘమా, విమోచన గానములతో విశ్వాసముతో సాగిపోదుము. సంఘమా, ప్రియ సంఘమా, సంఘమా, ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా సంతోషకరము. నీ వస్త్రములు లెబానోను సువాసనము వలెను, సువాసనములు వెదజల్లుచుండెను. నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, కర్పూరపు వృక్షమా. నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, కర్పూరపు వృక్షమా. నా హృదయమును వశపరచుకొంటివి, నా హృదయేశ్వరి, నా హృదయమును వశపరచుకొంటివి, నా హృదయేశ్వరి. సంఘమా, క్రీస్తు సంఘమా, విమోచన గానములతో విశ్వాసముతో సాగిపోదుము. సంఘమా, ప్రియ సంఘమా, సంఘమా. సియోను కుమార్తెలార వేంచేయుడి నీ రాజును చూచుటకు, ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేశమంతట